శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ. భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఆ అయ్యప్ప స్వామి యొక్క ఆశీస్సులు. అయ్యప్ప మాలాధారణ గురుస్వాములతో చేయించుకోవాలి. గురుస్వాములు అంటే 18 సంవత్సరాలు వేసాం అవన్నీ కాదు. మాల అనేది నియమనిష్టలతో ఆచరించాలి. ప్రత్యేకంగా మాలాధారణ చేసేటప్పుడు మంత్రోపదేశం చేయాలి. అదేవిధంగా దేవాలయాలు కానీ గురుస్వాములతో కానీ అర్చకులతో కానీ మాలాధారణ వేయించుకోవాలి. మాలాధారణ వేసిన నుంచి చివరి వరకు చన్నీటి స్నానం ఆచరించాలి. కటిక నేల మీద పడుకుండాలి. ఎవరైనా మాట్లాడాలంటే స్వామి శరణం అంటూ ఎదురుగా వాళ్ళకి సమాధానం ఆ స్వామి శరణం స్వామి అని చెప్తూ ఉండాలి. అదేవిధంగా ఎక్కడికైనా వెళ్ళి వచ్చేటప్పుడు కాలు చేతులు నోరు ఉక్కులించుకోవాలి, కడుక్కోవాలి. మాలాధారణ ఎప్పుడైతే హారతి తీసుకుంటారో శరణఘోష అయిపోయిన తర్వాత హారతి తీసుకునే విధానం కూడా చాలామందికి తెలియదు. తెలుసుకోండి. ఇది మాలాధారణ. ఈ మాల చాలా చుట్టూ తిప్పిస్తున్నారు. అలా చేయొద్దు. స్వామివారికి మాలాధారణ హారతిలా ఇవ్వండి. ఓం స్వామి శరణయ్యప్ప. అదేవిధంగా క్షమాపణ మంత్రం అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. జ్ఞానంతో కానీ అజ్ఞానంతో కానీ తెలిసి కానీ తెలియక కానీ మేము చేయు సకల తప్పు ఒప్పులను క్షమించి మన్నించి కాపాడవలను. సత్యముగా అష్టాదశ మెట్లపై చిన్ని ముద్రతారిగా వెలిసి ఉన్న కేరళ, రామేశ్వరం, మలయాళం, ఆంధ్రప్రదేశ్ సమస్త భూమండాల చక్రవర్తిగా పరిపాలించు శ్రీ హరిహరసుతన్ ఆనంద్ చిత్తన్ అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అందరికీ ఆ హరిహరసుతన్ ఆనంద్ చిత్తన్ అయ్యప్ప ఆశీస్సులు. మీ రవిశర్మ.